ఒక్కో కన్నీటి చుక్క నేల రాలుతుంటే కసి ఇప్పుడనై పొంగాలి. ఎన్నో కన్నీల రాత్రులకు నీ విజయం సమాధానం చెప్పాలి. నీ చుట్టూ 1000 మంది ఉన్నా నీ మనసులోని కష్టాన్ని చూడలేరు, కానీ నువ్వు సాధించిన గెలుపుని మాత్రం చూస్తారు. అందుకే నువ్వు నలుగురిలో మాట్లాడాలన్నా, నలుగురు నీ మాట వినాలన్నా నువ్వు గెలవాలి. నీ శత్రువు మిత్రుడుగా మారడానికి 100 అవకాశాలు అయినా ఇవ్వండి, తప్పులేదు. కానీ మిత్రుడు శత్రువుగా మారడానికి మాత్రం ఒక అవకాశం కూడా ఇవ్వకండి. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం. సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు. ఉన్నత వ్యక్తిత్వం కనుక కలిగి ఉంటే శత్రువు కూడా మనకు దాసోహం అని అంటాడు. మన ఆలోచన వికసించే పుష్పం వంటిది, అయితే ఆచరణ ఫలం అవుతుంది. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, కానీ మనసున్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. జీవితంలో ముందడుగు వేయాలంటే ఏమీ కాదు అనే ధైర్యమైనా ఉండాలి, ఏమైనా కాని అనే తెగింపు అయినా ఉండాలి. నీవు ఏమి మాట్లాడావు అన్న దానికంటే ఎలా మాట్లాడావు అన్నది ముఖ్యం. మనిషిని ఒప్పించినా, మనసుని నొప్పించినా అది మన మాట తీరే. అందరినీ ప్రేమించాలి, కానీ కొందరిని మాత్రమే నమ్మాలి. 10 మందిని బాధ పెట్టి పైకి ఎదగటం కన్నా 10 మందికి తోడ్పడుతూ ఎదగటంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు ముసుగు వేసుకొని హృదయాన్ని మోసం చేయకూడదు. మన జీవితంలో ఆనందం, నమ్మకం అనేది అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి. ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? మనకు మంచితనాన్ని లభించే బహుమానాలు, అవమానాలు, అపనిందలు. ఎవరు నిజాయితీగా ఉంటారో వారు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. మనం చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనపడని మన ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద. శరీరంలో ప్రాణం పోయాక ఒక క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని అనుబంధాలు, దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయటం, పగలు ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం, ఇది నీటి కలియుగ మానవ జీవనం. కనిపించే శత్రువు శాపంలా అనిపించవచ్చు, కానీ నటించే మిత్రుడు శత్రువు కన్నా ప్రమాదకారి. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ బచావ్ చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బతకవలసిందే. మనం చేసే సహాయం పేరు ప్రఖ్యాతలను ఆశించేదైతే ఆ సహాయానికి నిజమైన పేరు స్వార్థం అవుతుంది. మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించగానిదైతే సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరం అవుతుంది. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడు ఉన్నతంగానే బ్రతుకుతాడు. మనుషులో చెడును వెతకటం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకటం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. అసూయ, ద్వేషం, అకారణ కోపం అనేది మానసికంగా రోగాలు. అది మనిషి ఎదుగుదలకు అడ్డంకులు. సంతోషం, సహనం, శాంతం అనే 3 సుగుణాలు మనిషి ఎదుగుదలకు తోడ్పడతాయి. ఒక మంచి వాడు పతనం అయ్యాడు అంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అబద్ధాలు ఆడటం సులభమే, కానీ నిజం ఒప్పుకోవటం చాలా కష్టం. అలాగే ఒక వ్యక్తిని ఏడిపించటం చాలా సులభం, కానీ నవ్వించటం మాత్రం చాలా కష్టం. ఓ 10 అక్షరాలతో కవిత రాయటం సులభమే, కానీ వ్రాసిన ఆ కవితను నలుగురిచే ఒప్పించటం మాత్రమే చాలా కష్టమే. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో బాధలు అన్ని కలిస్తేనే జీవితం. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు.